ఏపీలో 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. 96 మార్కులు వచ్చిన విద్యార్థినికి 23 మార్కులు వచ్చినట్లు మెమో ఇచ్చి ఫెయిల్ చేశారు. అన్నిట్లో 90% పైగా మార్కులు రాగా సోషల్ సబ్జెక్టులో 23 మార్కులు మాత్రమే వచ్చాయని మెమో ఇచ్చారు. పైగా ఆమె ఫెయిల్ అయినట్లు ప్రకటించారు. దీంతో షాక్ తిన్న ఆ విద్యార్థిని రీవాల్యుయేషన్ కు అప్లై చేసింది. అందులో ఆమెకు 100కు 96 మార్కులు వచ్చాయి. దీంతో అధికారుల పనితీరుపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో 10వ తరగతి పరీక్షల ఫలితాల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. 96 మార్కులు వచ్చిన విద్యార్థినికి 23 మార్కులు వచ్చినట్లు మెమో ఇచ్చి ఫెయిల్ చేశారు. అన్నిట్లో 90% పైగా మార్కులు రాగా సోషల్ సబ్జెక్టులో మాత్రం 23 మార్కులు మాత్రమే వచ్చాయని మెమో ఇచ్చారు. పైగా ఆమె ఫెయిల్ అయినట్లు ప్రకటించారు. దీంతో షాక్ తిన్న ఆ విద్యార్థిని రీవాల్యుయేషన్ కు అప్లై చేసింది. అందులో ఆమెకు 100కు 96 మార్కులు వచ్చాయి. దీంతో అధికారుల పనితీరుపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక విచార సంఘటన అని చెప్పుకోవచ్చు, ఓ బాధాకర అంశం అని చెప్పుకోవచ్చు. అధికారుల నిర్లక్ష్యానికి విద్యార్థుల ప్రాణాలు ఎలా బలైపోతున్నాయి అంటానికి ఒక ఉదాహరణ అనుకోవచ్చు. ఏదైతే పోటీ ప్రపంచంలో రోజు రోజుకి జరుగుతున్న ఆ పరీక్షా ఫలితాలలో గాని, విద్యార్థులలో పోటీతత్వం గాని, కార్పొరేట్ వ్యవస్థ పెద్ద ఎత్తున విద్యార్థులలో పోటీతత్వం, తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్లాలని, ఉన్నత స్థితికి వెళ్లాలని చెప్పేసి ఆ తల్లిదండ్రులు పోటీ ప్రపంచంలో విద్యార్థులని ముందుకు నెడుతున్న తరుణంలో అధికారుల నిర్లక్ష్యానికి, అధికారుల పొరపాట్లకి, అధికారుల అలసత్వానికి విద్యార్థుల జీవితం బలవుతున్న సంఘటన, ఒక బాధాకరమైన ఘటన ఒకటి ఆ వెలుగులోకి వచ్చింది. ఏదైతే పోటీ ప్రపంచంలో విద్యార్థులు అహర్నిశలు కష్టపడి నిద్రాహారాలు మాని ఆ లైట్ల కింద, వీధి లైట్ల కింద కూడా ఈ నేటికి చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నారంటే పల్లెటూళ్లలో అతిశయోక్తి కాదు. అలాంటి విద్యార్థులకి 90కి 100కి 96 మార్కులు వచ్చినా సరే 23 మార్కులు వచ్చాయంటూ తప్పించిన ఒక విచిత్ర సంఘటన, ఒక విచిత్ర ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఆ ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని ఆ 10th క్లాస్ పరీక్షలలో ఫెయిల్ అవటం పట్ల విద్యార్థిని తీవ్ర నిరాశకు గురైంది. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఆమెని అంతకి ఓదార్చినా గానీ గత వారం 10 రోజులుగా ఆమె ఏడుస్తానే కూర్చున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులకి మిగతా సబ్జెక్టులు, ఏదైతే విద్యార్థిని రాసిన మిగతా 5 సబ్జెక్టులకు సంబంధించి 90% మార్కులు, 90కి మార్కులు పైగా వచ్చాయి. ఒక్క సబ్జెక్ట్ లో 23 మార్కులు వచ్చి ఆమె తప్పడం పట్ల స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు గాని, చుట్టుపక్కల ఉన్నవారు గాని, ఒక అమ్మాయి బాగా చదువుతున్న అమ్మాయి 10th క్లాస్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్ వస్తుంది, ర్యాంక్ వస్తుంది అని ప్రతిరోజు ప్రోత్సహించే చుట్టుపక్కల వాళ్ళకి ఒక ఇంత అనుమానం కలిగింది. ఒక్క సబ్జెక్ట్ లో తప్పి మిగతా సబ్జెక్టులో 90 మార్కులు పైగా రావడం ఏందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసి రీవాల్యుయేషన్ కి పెడితే రీవాల్యుయేషన్ లో 96 మార్కులు రావడం పట్ల ఒక్కసారిగా అందరూ అవాక్కైపోయిన పరిస్థితి ఉంది. అధికారుల నిర్లక్ష్య ధోరణి, అధికారుల తప్పితం వల్ల ఆ విద్యార్థిని జీవితం బలైపోయే పరిస్థితి చోటు చేసుకుంది. అధికారులు ఈ సంఘటన తీసుకురావడం పట్ల ఖచ్చితంగా వాళ్ళు దీనికి, ఈ నిర్లక్ష్యానికి వాళ్ళు ఖచ్చితంగా ఫలితం అనుభవించాల్సిందనంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో విద్యార్థిని 90 మార్కులకు పైగా ప్రతి సబ్జెక్ట్ లో తెచ్చుకోగా సోషల్ సబ్జెక్టులలో ఆ అమ్మాయి ఫెయిల్ అయిన పరిస్థితి ఉంది. ఆ విద్యార్థినికి 23 మార్కులు వచ్చాయి. 23 మార్కులు వచ్చిన నేపథ్యంలో బాపట్ల జిల్లా కొల్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆ అమ్మాయి చదువుకున్న నేపథ్యంలో ఆ విద్యార్థిని
ఏమని తేజస్విని 5 సబ్జెక్టులలో 100కి 90 మార్కులాగా పైగా వచ్చాయి. ఒక్క సోషల్లోనే 23 మార్కులు రావడంతో ఫెయిల్ అయినట్లు ఫలితాల్లో వెల్లడించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈమెకి సంబంధించి విద్యార్థిని చుట్టుపక్కల ఫ్రెండ్స్ గాని తరగతిలోని ఉపాధ్యాయులు గాని అందరూ ప్రోత్సహించి రీవాల్యుయేషన్ కి పెడితే రీవాల్యుయేషన్ లో ఆమెకి 96 మార్కులు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా ఆమె మొత్తం మార్కులు కూడా విద్యార్థిని మొత్తం మార్కులు కూడా 575కి చేరటంతో అధికారుల నిర్లక్ష్య ధోరణి ఏ విధంగా ఉందనేది కూడా మనకి స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఈ రోజుల్లో ఒక్క మార్కు తగ్గితేనే, ఒక్క సబ్జెక్ట్ లో ఫెయిల్ అయితేనే, ఒక్క ఇయర్ తప్పితేనే తల్లిదండ్రులు ఏమనుకుంటారో, చుట్టుపక్కల వారు ఏమనుకుంటారో అని ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థినులు ఇలాంటి అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల ఎన్ని ప్రాణాలు పోయి ఉంటాయో అనేది మనకి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే ఏమని తేజస్వి ఉందో, ఏమని తేజస్వి ఒక గుండె ధైర్యం గల విద్యార్థిని అని చెప్పుకోవాలి, ఒక బాగా చదివే విద్యార్థిని అని చెప్పుకోవాలి, తెలివైన విద్యార్థిని అని చెప్పుకోవాలి. 90కి 100కి 96 మార్కులు వచ్చి ఆ సబ్జెక్టులో ఫెయిల్ చేయించిన ఘనత ఉన్న ఇలాంటి అధికారుల మధ్య ఇలాంటి విద్యార్థుల యొక్క జీవితాలు బలైపోతా ఉండటంలో కొంతమంది విరుస్తున్న పరిస్థితి ఉంది. అధికారులు ఇలాంటి అధికారులపై ఖచ్చితంగా చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో ఎంతమంది విద్యార్థులు ఎన్ని ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు అలాగే విద్యార్థి సంఘ నాయకులు కోపం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వారి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ తరాల మనుగడకే ముప్పు అన్న తందాన ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ నెల 20 లోపు IIITకి దరఖాస్తు చేసుకోవాల్సిన ఓ విద్యార్థిని అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల IIITకి దరఖాస్తు చేసుకోలేకపోయింది. IIITలో ఆమె సీటు మిస్ అయింది. దాదాపుగా 575 మార్కులు అనంటే సామాన్యమైన విషయం కాదు. విద్యార్థినికి ఎక్కడ ఎలాంటి ఫ్రీ సీట్ అయినా, ఆమెకి ఎక్కడ ఎలాంటి కార్పొరేట్ సంస్థలనైనా ఉచితంగా విద్యను అందించే ఒక విద్యార్థిని అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల ఆమెను తప్పించడం వల్ల ఒక పక్క విద్యార్థిని ప్రాణాలు పోయింటే ఎవరు బాధ్యత వహిస్తారని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది ప్రజలు. ముఖ్యంగా కార్పొరేట్ వ్యవస్థలో కార్పొరేట్ రంగం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులలో పోటీతత్వం పెరుగుతా ఉంది. అందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనం చూసుకుంటే గతంలో పెద్ద ఎత్తున కూడా రైతుల ఆత్మహత్యలు అనేది ప్రతిరోజు మీడియాలో చూస్తూ ఉంటాం. కానీ గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఇంటర్ పరీక్షా ఫలితాలు వచ్చినా, 10వ తరగతి పరీక్షా ఫలితాలు వచ్చినా, అలాగే MBBS పరీక్షలు వచ్చినా ఏ విద్యార్థి ఎప్పుడు ఎలా ఆత్మహత్య చేసుకుంటారని తెలియని పరిస్థితి ఉంది. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం కూడా విద్యార్థులను బలుగొంటున్న పరీక్ష ఫలితాలు కానీ, విద్యార్థులను బలుగొంటున్న కార్పొరేట్ వ్యవస్థలను కానీ మనం చూస్తా ఉన్నాం. కానీ ఏదైతే ఏమని తేజస్వి ఉందో, ఏమని తేజస్వికి 575 మార్కులు వచ్చి కూడా ఆమె తప్పటం పట్ల, ఆమె ధైర్యంగా నుంచోటం పట్ల ప్రజలైతే ఆమెను అభినందిస్తున్న పరిస్థితి. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఏమని తేజస్విని లాగా ధైర్యంగా ముందుండి రీవాల్యుయేషన్ చేయించుకొని ఎక్కడ తప్పిదం జరిగిందో ఆ తప్పిదాన్ని కనుగొని అడుగులు ముందుకేసి గెలుపొందటమే జీవిత ధ్యేయంగా అడుగులు ముందుకేస్తే ప్రతి ఒక్కరు విద్యార్థుల జీవితాలు బాగుంటాయి. విద్యార్థులు నమ్ముకున్న తల్లిదండ్రుల కుటుంబం కూడా బాగుంటది, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా చెబుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన మార్కులకి IIT గాని, IIIT గాని ఎక్కడైనా ఆమెకి సీటు వచ్చే అవకాశం ఉన్నా దరఖాస్తు చేసుకునేందుకు తేజస్వినికి ఒక ప్రత్యేక అవకాశం అధికారులు కల్పించాలా. ఉపాధ్యాయులు కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థిని తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ కుమార్తెను చదివిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు అధికారుల నిర్లక్ష్యానికి ఎలా బలవుతుందో ఏమని తేజస్విని ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు అనుష మనం. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.